పట్టుకొని బంధకాలు కొనుక్కున్నదమ్మా దూరం మీద రాదు బామారేం దగ్గర పని చెప్పి అంటున్నాడైనా నాదా ప్రాణేశ్వర తప్పు చేయలేదు నేరమేమి చేయలేదు నాదా వాళ్ళ కన్ను పెడితే పుణ్యం అనుకున్న దూపలైన వాళ్ళకి నీళ్ళు వస్తే పుణ్యం అనుకుని ఎంత పోయే వాళ్ళ నీళ్ళు చూస్తే పుణ్యం అనుకున్నాడయ్యా ప్రాణేశ్వర వాళ్ళు నా పోన వెంగిలి రాధా ప్రాణేశ్వర రేణుకా ఎల్లమ్మ ఎంగిలైన పోనం కొంచెం ఎంగిలైన ప్రాణం నిలబడేదంటున్నాయినా బాబా రేణుకా ఎల్లమ్మ నన్ను ఎత్తుకొని ఉతుకబడలేదు నిన్ను ఎత్తుకొని నేనే ఉతుకబడలేదు బాబా ఎల్లమ్మ ఏమి కావాలనో ధర్మ కావాలనో ద్రవ్యం కావాలనో ఎండి బంగారం ఏమి కావాలనో కోరుకో ఎల్లమ్మ ఎంత అజ్ఞానురాలు రేణుకా ఎల్లమ్మ నిమిషమైతే నా ప్రాణం పోతుంది అంటున్నా రేణుకా ఎల్లమ్మ మొగలు లేని పిల్లల గండవాలే బాబా రేణుకా ఎల్లమ్మ కోడికల గండ కోడి గంట పోతుంది బిడ్డల గంటే నీకు బతుకబాదలు ఎద్దు ఎల్లమ్మ కొడుకు తనువు కొన్నాళ్ళు మట్టిగుండ ఎంతనో మానవ జన్మ మందనయ్యా ఇవాళ ఇంటిలో పడా తెల్లవారితే మట్టిలో పడి ఏది రాదయ్యా మా ఇంటి చెడు రెండే మా ఎంతకు వస్తాయి నాదా కొడుకు వండిన పిండ కూడు కాకుల గద్దల పాలు మీద కప్పిన బట్ట మేటి పేగరి పాలు తనని దేవర పాలు ఏది రాదయ్య మనం ఎంత మంది తడు రెండు మన ఎంత వచ్చు ఫలం ఇస్తానంటున్నాడు కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు కంటి మేకల మంద కాదు ఒక్క కన్ను కాదయ్యా ఒక పిల్ల తల్లి అడ్డు కొట్టాలి పుట్టి కొట్టాలంటారయ్యా నాకు ఇద్దరు పిల్లలు కావాలి నాకు ఇద్దరు కొడుకులు కావాలయ్యో నాయనా ఎల్లమ్మ నీకు ఇద్దరు పిల్లలు ఇస్తానంటే చిన్న ఉన్నప్పుడు ఏమో అన్నదమ్ములు తిరిగాక పాలు వాళ్ళు అయితేనయ్యా కన్నో ద్రవ్యం కాన్నో ఎండి బంగారం కాన్నో కొట్లాట నేర్పిస్తందుకు మూడో కొడుకుని ఇవ్వమని చెప్పింది రాత్రి ఎల్లమ్మ ముగ్గురు కొడుకులను ఇస్తానని చెప్పింది ప్రాణేశ్వర
లోపల నేను మరణం అయిపోతే ముగ్గురు 3 దిక్కులు పడితే 4వ దండ కాలుంటదయ్యా. నాకు 4 కొడుకులా కొడుకులయ్యావు, 4 కొడుకులను ఇస్తానన్నప్పుడు సరే పర్వాలేదు ఎల్లమ్మ 4 కొడుకులు ఇస్తానమ్మా. ఇక వింటావు నాదో 4 కొడుకులు కడతానంటవే నాదో. మరి ఎంతసేపు చెప్పినా ఆడపిల్లలేని సాగుదాము రాదంటారు, బాధ లేని పెళ్లి అయ్యారాదంటారయ్యా. ఈ 4 తోడు నాకు ఒక ఆడపిల్ల